హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్లో అయితే నేను అల్వక్రా సూక్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, మేమేమేమి చూసాము, అక్కడ షాప్స్ ఎలా ఉంటాయి, అవన్నీ అయితే నేనైతే వీడియో తీసేశాను. నాకైతే అల్వక్రా సూక్ బాగా నచ్చేసింది. సో ఇవైతే అసలు చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే భలే నచ్చేసాయి. సో ఈ వ్లాగ్ మొత్తం అయితే నేను మీకు ఇదంతా చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మేము మెట్రో ట్రామ్ ఎక్కేసి అల్వక్రా సూక్కి వెళ్ళామన్నమాట. సో అల్వక్రా సూక్ మాకు చాలా దూరము. మెట్రో ట్రామ్ ఎక్కకపోతే రీచ్ అవ్వడం చాలా కష్టం. మాకు వెళ్ళడానికే మినిమం 1 అవర్ పట్టిందనమాట. సో ఇది అండర్ గ్రౌండ్లో మెట్రో ట్రైన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను చూపించాలనుకున్నాను. సో ఇప్పుడైతే మనం అల్వక్రా సూక్ అయితే రీచ్ అయిపోయాము. సో మీరు కూడా చూసేయండి వర్చువల్గా అల్వక్రా సూక్ ఎట్లా ఉండదో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? బీచ్ అనమాట. బీచ్ ఏరియా అయితే సూపర్ ఉంది. కాకపోతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే అది నైట్ టైము. మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వడం ఈవినింగే స్టార్ట్ అయ్యాము, కానీ అది 1 అవర్ జర్నీ కాబట్టి బాగా లేట్ అయిపోయింది మాకు. బట్ అసలు బీచ్లో కూర్చొని మేము ఫుడ్ తీసుకెళ్ళామన్నమాట. ఆ ఫుడ్ తినుకుంటూ కాసేపు మాట్లాడుకొని ఆ బీచ్ సైడ్ ఎంజాయ్ చేసాము. అది చాలా బెస్ట్ అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే చాలా ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో భయం ఏం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మనల్ని ఎవ్వరు ఏం అడగరు. సో చూడండి, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఈవినింగ్ టైమ్స్ భలే ఆడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీస్ ఎక్కువ పిల్లలు ఉంటారనమాట. సో మోస్ట్లీ ఖతారీ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లల్ని వేసుకొని ఈవినింగ్ టైమ్స్ బయటికి వచ్చేస్తారు, భలే టైం స్పెండ్ చేస్తారు. చూడ్డానికి భలే ఉంటుంది తెలుసా. ఇప్పుడైతే మనం హార్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది హార్స్, కాకపోతే నాకు భయం వేసింది, ఎందుకులే అసలుకే నైట్ టైము పరిగెట్టుకొని వెళ్ళి ఎక్కడైనా పడేస్తుందేమో అని చెప్పి. ఇది చూసారా, దీన్ని గుడ్లగూబ అంటారో ఏమంటారో తెలీదు. అదేదో వాళ్ళ బర్డ్ అనమాట. చాలా భయంకరంగా ఉంది. ఇది కళ్ళలో చూసి కొట్టేస్తాను అన్నట్టు. 2 క్యామిల్స్ ఏమో రెస్ట్ తీసుకుంటున్నాయి, పడుకుంటున్నాయి. నేనైతే వాటి మధ్యలోకి వెళ్ళి కూడా ఫోటోలు దిగేశాను అనమాట. ఈ బర్డ్ పాపం దానికి ఏదో బాధలు ఉన్నాయి, కష్టాలు మనతో చెప్పుకుంటుంది చూడండి. దాని కష్టం మీకు ఏమైనా అర్థమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకైతే ఆ భాష ఏం అర్థం కాలేదు.
సో, 'సూక్'లో జరిగిన మొత్తం జర్నీలో ది ఫన్నీయెస్ట్ పార్ట్ నేను బాగా నవ్వుకుంది ఇదేనండి. వీడిని చూసారా ఈ బుడ్డి మౌస్ వీడంట బాగా తిని తిని లావయిపోయాడంట. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ తిడుతుందని చెప్పి ఇట్లాగ రోజు ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు తగ్గిపోవాలని. 6 ప్యాక్స్ కావాలంట. సో ఇదండి ఈరోజు వ్లాగ్ కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఏ మెట్రో ట్రామ్‌లో వచ్చామో ఆ మెట్రో ట్రామ్ ఎక్కేసే ఇంటికి రీచ్ అయిపోయాము. సో అండర్ గ్రౌండ్‌లో ట్రైన్స్ ఎట్లా ఉన్నాయో చూసారా మనకి? అసలు చాలా హ్యూజ్ కన్‌స్ట్రక్షన్ అనమాట. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను. సో మా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్స్‌లో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్‌ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.